పులావ్లో డ్రాబ్యాక్ ఏంటి అంటే పులావ్ చాలా రుచిగా ఉంటుంది, ముక్క చప్పగా ఉంటుంది, ముక్క తెల్లగా ఉంటుంది, తినబుద్ధి అయితే లేదా ముక్క చాలా బాగుంటుంది, పులావ్ బాగోదు. అలా కాకుండా నేను చేసే పద్ధతిలో చేశారనుకోండి ముక్కకు ఉప్పు కారాలు అన్ని పట్టాయి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈ రోజు అయితే నా బెస్ట్ చికెన్ పులావ్ చూపిస్తాను. చేసుకుంటే 10 సార్లు చేసుకొని తినాలనిపిస్తుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. నా స్టైల్లో సింపుల్ గా చూపించేస్తారండి. ఇప్పుడు నేను కేజీ బియ్యం తీసుకున్నానండి. చిట్టుముత్యాల రైస్, జీరక సాంబార్ రైస్ అంటారు, చిట్టుముత్యాలు అంటారు. చాలా అరోమేటిక్ గా ఉంటుంది. పులావ్స్ కి చిట్టుముత్యాలు బెస్ట్ అని చెప్తాను నేను. బాస్మతి బియ్యం దమ్ బిర్యానీస్కి బాగుంటుంది. సో చిట్టుముత్యాలు కేజీ బియ్యానికి నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ఈక్వల్ పోర్షన్లో తీసుకోవచ్చు. మీరు ఎక్కువ చికెన్ తింటారంటే కొంచెం చికెన్ కూడా పెంచుకోవచ్చు. కానీ ఈక్వల్గా ఉంటే మీకు ఆ 2 ఫ్లేవర్స్ కరెక్ట్గా ఉంటాయి. శుభ్రంగా ఒక 2 సార్లు కడుక్కోవాలండి. ఇది కడిగిన తర్వాత నీళ్ళన్నీ వాష్ చేసి పక్కన పెట్టుకుంటే చాలు. అలా నానిపోతే నీళ్ళల్లో నానబెట్టక్కర్లే. చిట్టుముత్యాలు మనం ఎక్కువ వాడం, కానీ చెన్నైలో ఎక్కువ వాడతారు, బెంగళూరు వాళ్ళు వాడతారు, రాయలసీమ వాళ్ళు కూడా వాడతారేమో. కుష్క ఇవన్నీ చేస్తారు కదా. ఇటు ఆంధ్ర సైడ్, మా సైడ్ భీమవరం వాళ్ళు చేస్తారు పులావ్, రాజుల పులావ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మనం మిగతా ప్రాసెస్ అయ్యేలోపు ఇది నానుతుందండి. ఇలా ½ అన్ అవర్ పెట్టుకోవాలి. చికెన్ అయితే మ్యారినేట్ చేసుకోవాలి. జస్ట్ ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు 10 నిమిషాలు చేస్తే సరిపోతుంది. గంటలు అవసరం లేదనమాట. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1½ టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 టీ స్పూన్ హోల్ గరం మసాలా, 1 గరిటెడు కమ్మటి పెరుగు అనమాట. చక్కగా శుభ్రంగా కలిపేసుకుందాం. ఇది ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా ఉండేలాగా ఇందులో మనం తీసుకున్న కేజీ చికెన్ వేసేసుకోవాలి. అన్నీ వేసుకున్నానండి. ఉప్పు వేయడం మర్చిపోయాను, అది మటుకు పెద్ద మిస్టేక్. ఒకసారి చెక్ చేసి ఉప్పు వేసుకుంటున్నాను. కానీ మిస్టేక్ ఏం కాదు, మనం టేస్ట్ చూస్తాను కదా నేను, కారాలు ఉప్పులు ఉన్నాయా లేదా అన్నది, అప్పుడు తెలిసిపోతుంది. ఇలా వేసి 10 నిమిషాలు పెడదాం. ఈలోపు మిగతా ప్రాసెస్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ తాలింపు పెట్టుకోవాలన్నమాట. సో దానికి కొంచెం ఆయిల్, చిటికెడు పసుపు, ఒక పెద్ద సైజ్ ఆనియన్ కొంచెం చిన్నగా ఫైన్ చాప్ చేసుకోవాలండి. నేను ఇవాళ చాపర్లో వేసాను. సో ఉల్లిపాయలు అయితే దోరగా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి పెట్టుకుందాం. హై ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా దోరగా వేయించుదాం. సో ఈ ఆనియన్స్ అయితే చక్కగా దోరగా వేగాలండి. 10 నిమిషాలు పడుతుంది. బ్రౌన్గా వేగితేనే మనకి గ్రేవీగా వస్తుంది అనమాట. ఆనియన్స్ అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు చికెన్ కూడా వేస్తాం కదా, చికెన్తో పాటు ఇంకొంచెం వేగుతాయి. ఈ ఆనియన్స్కి సరిపడా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక ½ టీ స్పూన్ గరం మసాలా, ½ టీ స్పూన్ కసూరి మేతి నూనెలో వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ఇలా వేయించి మనం ఒక 10 మినిట్స్ ముందు మ్యారినేట్ చేసుకొని చికెన్ వేసేద్దాం. హై టు మీడియం పెట్టి చికెన్ మగ్గనివ్వాలి. ఇలా ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే చికెన్ మగ్గిపోతుంది దానికి వచ్చే వాటర్తో. ఈ మసాలాలు నానబెట్టిన వాటర్ కొంచెం ఉంది, అది కూడా వేసేసుకుందాం. ఇంకెలా మూత పెట్టేద్దాం. చికెన్ ఇక్కడ ఉడికేలోపు పులావ్ తాలింపు అయితే ఈ ప్యాన్లో పెట్టుకుంటాను. పులావ్ కన్నా ముందు నాకు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. ఒక ½ ఉల్లిపాయలాగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఈ మాత్రం అయితే చాలండి. ఇది నాకు బిర్యానీలో వేయడానికి కాదు, దీనికి పేస్ట్ కొట్టాలన్నమాట. నేను వేసిన ఆయిల్ వేసినట్టే ఉండిపోయింది చూడండి. కొంచెం సరిపోలేదు కారం, నాకు కారం వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర ఒక్కసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసి మగ్గించాలండి. కర్రీలా అవ్వాలన్నమాట. ఇలా ఇందులో 60% గ్రేవీలో ఉడకాలి ముక్క. ఇప్పుడు ఉప్పులు కారాలు గరం మసాలాలు అన్నీ సరిపోయినాయా లేదా, ముక్కకి పట్టవలసింది ఇదే స్టేజ్ అనమాట. చూసుకోవాలి. సో చికెన్లో ఉప్పు కారాలు అన్నీ వేసి ఇలా పెట్టేశానండి. దీనికి 10 మినిట్స్ పడుతుంది. దీని గొడవ ఏం అవసరం లేదు. ఇది ఇలా ఉడకనివ్వండి. పులావ్కి నూనె ఎక్కువే పడుతుందండి, లేదంటే ముద్దగా వస్తుంది అనమాట. కొంచెం ఆయిల్ బాగానే పడుతుంది. ఒక 3 గరిటెలు వేసాను. ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను కదా, అందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 ఇలాచి, 2 లవంగాలు, చిన్న చెక్క, నూనెలో 4 ఇలాచి, ఒక 4 లవంగాలు, ఒక 2 బిర్యానీ పువ్వులు, 1 ఇంచు దాచిన చెక్క, 4 ఎండుమిరపకాయలు. ఒకసారి ఇలా వేయించుదాం. ఇందులో షాలెట్స్, చెన్నుల్లిపాయలు అంటాం కదా మనం, అది దాంతోపాటు నార్మల్ ఉల్లి, చిటికెడు పసుపు ఇలా వేగుతూ ఉంటాయి. ఇందులోనే కరివేపాకు, దాంతోపాటు మనం ½ అన్ అవర్ ముందు ఇలా డ్రైన్ చేసుకున్న చిట్టుముత్యాల రైస్ వేసి వేయించాలన్నమాట. ఎంత బాగా వేయించుకుంటే నూనెలో ఎంత బాగా వేగితే మన పులావ్ అంత బాగుంటుంది. మీడియం టు సిమ్ పెట్టుకొని వేయించుకోవాలండి. వేగడానికి అయితే టైం పడుతుంది. ఈలోపు మిగతా పనులు చేద్దాం మనం. ఇందులోంచి కూడా మంచి అరోమా బయటకు వస్తుందండి. పులావ్లో డ్రాబ్యాక్ ఏంటి అంటే పులావ్ చాలా రుచిగా ఉంటుంది, ముక్క చప్పగా ఉంటుంది, ముక్క తెల్లగా ఉంటుంది, తినబుద్ధి అయితే లేదా ముక్క చాలా బాగుంటుంది, పులావ్ బాగోదు. అలా కాకుండా ఇప్పుడు నేను చేసే పద్ధతిలో చేశారనుకోండి ముక్కకు ఉప్పు కారాలు అన్నీ పట్టాయి. ఇప్పుడు మనం
రైస్ మీద వర్క్ చేస్తున్నాం అనమాట. రైస్లో అరోమేటిక్గా రావాలి, రైస్కి ఫ్లేవర్ రావాలి, రైస్ బాగుండాలి, ముక్క వేస్తే ముక్క బాగుండాలి, రెండూ కలిపి దమ్ అయినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో నేను చెప్పే ప్రాసెస్లో చేసుకోండి, పెద్ద కష్టం ఏం కాదు. మీకు ఫస్ట్ టైం ఏమైనా కష్టం అనిపించచ్చేమో, కానీ టేస్ట్ ఒకసారి చేసుకున్నారంటే ఆహా కమ్మగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. చక్కగా సాఫ్ట్గా తిన్నట్టు ఉంటుంది, బాగుంటుంది. టెక్నిక్ ఈ రైస్ వేపుకోవడంలోనే. వేపే కొద్ది మంచి అరోమా బయటకు వస్తుంది. మీకు వేగాలి, ఫుల్గా వేగనివ్వండి. ఈ లోపు మసాలా ఉంది చూస్తారా, కొత్తిమీర, పుదీనా, ఆనియన్, ఈ చెక్క, లవంగం, పట్ట వేసాను కదా, దీన్ని మెత్తగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. ఇందులో నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి ఇది వేసేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను కాబట్టి కొంచెం ఫస్ట్ ఇనీషియల్గా అయ్యింది, తర్వాత అవ్వట్లే మిక్సీ. కొంచెం వాటర్ వేసి మెత్తగా మనం వేసిన చెక్క, లవంగం ఇవన్నీ కూడా వేగాలన్నమాట, గ్రైండ్ అవ్వాలి. మెత్తగా ఇలా పేస్ట్ అయింది. ఇది కూడా రైస్కి పట్టించి ఫుల్గా వేయించాలి. ఇదంతా కూడా మొత్తం రైస్కి పట్టిద్దాం. రైస్లో నేను ఎక్కడ కారం కూడా వేయలేదు కదా, కారం కూడా వేయాలన్నమాట. కారం కూడా వేసి మొత్తం వేయించేద్దాం. ఇక్కడ నుంచి మనం స్టవ్ దగ్గర నుంచి కదలకూడదు, నెమ్మదిగా వేయిస్తూ ఉండాలి. మనం ఆనియన్ పేస్ట్ వేసాం, షాలెట్స్ వేసాం, తీపి వచ్చినట్టు అనిపిస్తుంది, కారం గట్టిగానే పడాలి. చికెన్ ఉడికిపోయింది 60%. ఈ చికెన్ కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం, రైస్కి సరిపడినంత. వాటర్ వేసాక కూడా చూసుకోవచ్చు. వేయించాలండి, అలా వేయిస్తూనే ఉండాలి. అందులోంచి అరోమా అంతా బయటకు వచ్చి పొడిగా అయిపోవాలి. మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా వేగాలి. చికెన్ అయితే 60% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీన్ని మనం రైస్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. చికెన్ అంతా కూడా వేసేయండి. గ్రేవీ కూడా గరిటెడు వేస్తున్నాను. ముక్కలు వేసినప్పుడు కూడా కొంచెం పడ్డాయి అనమాట. గ్రేవీ కూడా ఉంటే బాగుంటుంది అనిపించి నేను ఇది ఇలా ఉంచేసాను. దీన్ని ఇంకో 10 నిమిషాలు ఉడికిస్తే మనకు కర్రీ అయిపోతుంది. ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి వేయించాలన్నమాట. ఇలా ఒక 2 నిమిషాలు వేగిపోయినాయి చూసారు కదా, ఇంక వేగిపోతున్నాయి అనమాట. బాగానే సిమ్ పెట్టేశాను. దీనికి కొలత 1కి 1.5. మనం ఆల్రెడీ గ్రేవీ కూడా వేసాం కాబట్టి 1కి 1.5 మోర్ దెన్ ఎనఫ్ అండి. సోక్ చేసాం కదా రైస్ని, సోక్ చేసినప్పుడు కొంచెం వాటర్ తీసుకుంటుంది. అలాగే గ్రేవీలో ఉడికిస్తున్నాం, నేను మింట్ గ్రేవీతో వేసాను, అన్నింటిలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది. సో దీనికి కొలత 1కి 1.5. ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ అండి, రైస్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. 1/2 టీ స్పూన్ జాజికాయ పౌడర్, నట్మేగ్ పౌడర్ అంటాం కదా అది. ఇది దమ్ బిర్యానీ మసాలా 1/2 టీ స్పూన్. ఒక్కసారి కలిపేసి నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, 4.5 గ్లాసెస్ వాటర్. లాస్ట్లో పుదీనా, కొత్తిమీర వాటర్ వేసిన తర్వాత వేయాలండి, బాగుంటుంది. ఇలా అయితే ఇది అవ్వడానికి 20 మినిట్స్ పడుతుంది. నేను చెప్తాను ఎంత ఫైనల్గా నాకు ఎంత పడ్డదో. ఇప్పుడు ఒకసారి ఇలా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉప్పు అన్నీ సరిపోయినాయా లేదా చెక్ చేయండి. చెక్ చేసి పెట్టేద్దాం. ఇంక దమ్ము ఉప్పు పడుతుంది నాకు బాగానే. నిమ్మకాయ 1/2 చెక్క, ఇవన్నీ కూడా రైస్ పొడిగా రావడానికి హెల్ప్ అవుతాయి. పైన 1 టీ స్పూన్ నెయ్యి వేస్తాం, దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది, రైస్ కూడా పొడిగా వస్తుంది. చికెన్ కర్రీ కూడా అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అయిపోయిందండి. 20 మినిట్స్ పట్టింది నాకు. చూసారా ఎంత పొడిగా వచ్చిందో. చిట్టుముత్యాల రైస్ ఏంటి అంటే పొడిగా రావడమే టాస్క్. సో మనం వేపుతాం చూసారా, అక్కడే మంచి అరోమా వచ్చేస్తుంది. ఇలా పెట్టుకో తిన్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. పీసు బాగుంటుంది, రైసు బాగుంటుంది, అసలు ఏదైనా బాగుంటుంది ఇందులో. ఒక దెబ్బకి 2 పిట్లు అంటారు కదా, నాకు బిర్యానీలోకి చికెన్ అయిపోయింది, నా గ్రేవీ కర్రీ కూడా వచ్చింది. ఇంట్లోనే చేసుకున్నాం, కానీ హోటల్లో సర్వ్ చేసినట్టు సర్వ్ చేసుకుందాం. చక్కగా హైదరాబాద్ రోడ్ సైడ్లో బిర్యానీస్ ఇలా తీసి పెడతా ఉంటారు చూడండి. వేడిగా బిర్యానీ చక్కగా మీకు నచ్చినన్ని ముక్కలు వేసుకొని, షార్లెట్స్, అలాగే ఆ చెన్నుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఉన్నాయి చూసారా, అవి కూడా వేసుకొని తింటే భలే ఉంటుంది. దాంతోపాటు కొంచెం గ్రేవీ వేసుకుందాం. ఏ రెస్టారెంట్ బిర్యానీస్ సరిపోవండి. ఇది ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు సంధ్య గారు మంచి రెసిపీ చెప్పారని చెప్పి. చాలా రుచిగా ఉంటుంది. ఈ గ్రేవీ కూడా కలుపుకొని, ఈ షార్లెట్స్ పెట్టుకొని, ముక్క పెట్టుకున్నాను. అసలు చైతన్య అయితే కెమెరా బ్యాక్ సైడ్ ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తాడు. ఇదే టాస్క్ అండి. ఫుడ్ అంతా చేసే వరకు బాగుంటుంది, తిన్నప్పుడు టేస్ట్ చేసినప్పుడు కెమెరా దగ్గర ఉన్న వాళ్ళకైతే భలే నోరు ఊరుతూ ఉంటుంది.